కాదు మనం ఏ కాలంలో ఉన్నామోలా చదువుకున్నోళ్ళంతే చదువు రానోళ్ళు అంతేనా? చదువు రానోళ్ళు అంటే ఏమో అనుకోవచ్చు. అన్ని తెలిసిన ఈ కాలం వాళ్ళు కూడా ఉత్తపచ్చిగా మోసపోతే ఏమనాలే? ఎవరిది తప్పు? ఇంతకీ ఎవరి గురించి అంటారా? ఎవరి గురించి అంటే ఏమని చెప్పాలి? డైరెక్ట్ ఆడికే తోలుకపోతారా రారి మరి? ఆగో ఈ పెద్దవ్వ పాపం ఏడ్చుకుంటా శాపాలు పెడుతుంది ఎవరికో. ఎంత కష్టం వచ్చిందో, ఏం రందొచ్చిందో ఏమో. ఏమైందవ్వా? అర్థమైతలేదా అనోళ్ళ? ఆగో పక్క పొంటి ఈ అక్క కూడా ఇంటి ముంగట కూసోని బీరుపై చూసుకుంటా ఏడుస్తుంది కదా. వీళ్ళకచ్చిన తక్లీఫ్ ఏందంటే ఒక దొంగోడు తీయటి ముచ్చట్లు చెప్పి ఆఖరికి నిలువు దోపిడీ చేసి వారిపోయిండు. యాదాద్రి భువనగిరి జిల్లా బూదాస్ పోషంపల్లిలా ఒక దొంగోడు డైరెక్ట్ డాక్టర్ అవతారం ఎత్తిండోలా. పిల్లలు లేనోళ్ళిళ్ళకు పోయి వాళ్ళను మాటలతోని మరిపిస్తాడట. నా కాడ ఉన్న మందు పెయికి పూసుకుంటే పిల్లలు ఊడతారని నమ్మిత్తుండట. గట్లనే పాపం వీళ్ళను మోసం చేసిండు. ఏదో మందిచ్చిండు, నగలు తీసి పెయికి రాసుకోమని చెప్పిండట. వాళ్ళు మెడలున్న బంగారము నగలు తీసి పక్కకు పెట్టిరు. మోకా చూసుకొని వాడు అవన్నిటిని ఎత్తుకుపోయిండు. ఆగో గట్లున్నది వాని కథ. పిల్లల కోసం మందని చెప్పి కొంప కొలంబస్ చేసి పారిపాయే. కాదు అసలు దొంగోడెవడో డాక్టర్ ఎవడో గాయంతో తెలియకుండా ఎట్లుంటారోలా? ఎవ్వలేం చెప్పినా గది నమ్ముడేనా? నగలు తీసి ఏదో పౌడర్ చేతులకు రుద్దుకుంటే పిల్లలు ఊడతారని వాడు చెప్తే వీళ్ళెట్లా నమ్మిర్రో. ఇప్పుడు చూడు బంగారం బాయే ఎంత గోస. అసలే 1,50,000 దాటింది బంగారం రేటు.